నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. మనం ఇప్పుడు నాగదోషం అంటే ఏమిటి, నాగదోషం ఎన్ని రకాలుగా వస్తుంది, దాన్ని చర్చించుకుందాం. చర్చించుకునే ముందు ఒకసారి శేషనాగ్ని ప్రార్థిద్దాం. ఓం విష్ణు సేవకాయ విద్మహే సంకర్షణాయ ధీమహి తన్నో శేషనాగ్ ప్రచోదయాత్. నాగదోషం అంటే ఏమిటి? నాగదోషం అంటే నాగుల్ని ఏ విధంగా హింసించినా వచ్చే దోషాన్ని నాగదోషం అంటాం. నాగదోషం ఎన్ని రకాలుగా వస్తుంది? నాగదోషం ఎన్ని రకాలుగా వస్తుందంటే, నాగుల్ని ప్రత్యక్షంగా చంపడంలో పాల్గొన్న లేదా పరోక్షంగా నాగుల చావుకి కారణమైన, నాగుల్ని బంధించిన, నాగులతో వ్యాపారం చేసిన, లేదా నాగదేవతలకి ముక్కుబళ్ళు ముక్కి తీర్చకపోయినా, వీటన్నింటినీ గత జన్మలో చేసి ఆ నాగదోషాన్ని లేదా ఆ కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించకపోయినా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈ జన్మలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి నాగదోషం ఉంటే యాజ్ పర్ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం ప్రకారం అది మనకు కూడా కొంత పర్సంటేజ్ నాగదోషం వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుంది, ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా, మీకు నేను తర్వాత వివరిస్తాను. ఇప్పుడు మనము ఏంటంటే, కేవలం నాగులు చంపితేనే దోషం వస్తుందా, వేరే జీవుల్ని లేదా ప్రాణుల్ని చంపితే దోషం రాదా అంటే, ఖచ్చితంగా ఏ జీవిని చంపినా దోషం వస్తుంది. ఏ జీవికి ఆ జీవి ప్రత్యేకమైన జీవి ఈ ప్రపంచంలో. ఏ జీవిని చంపే హక్కు ఆ ఈశ్వరుడు మనకివ్వలేదు. కానీ నాగులు ప్రత్యేకమైన జీవులు. నాగులు ఏ విధంగా ప్రత్యేకమైన జీవులు అంటే, అవి మానవులకి ఏ విధంగా సహాయపడతాయి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. నాగులు మానవులకి ఏ విధంగా సహాయపడతాయంటే, ముఖ్యంగా ఫార్మర్స్ అంటే రైతులు, వాళ్ళు పంట వేస్తారు. ఆ వేసిన పంటని ఎలుకలు ఒక రాత్రిలో నాశనం చేయగలవు. కానీ ఆ ఎలుకల్ని భక్షించి రైతులకి ఇండైరెక్ట్గా ఆ పంటని సేవ్ చేస్తున్నాయి. ఆ విధంగా నాగులు సహాయం చేస్తున్నాయి. అంతేకాకుండా మనకు జబ్బులు వచ్చినప్పుడు మనము తీసుకునే ఔషధాల్లో అంటే టాబ్లెట్స్లో చాలా తక్కువ పరిమాణంలో నాగుల విషం ఉంటుంది. విషాన్ని వాడతారు, అది మనకందరికీ తెలుసు. అంటే నాగుల విషం మన జబ్బుల్ని నయం చేయడానికి కూడా వాడతారు. అంటే ఆ విధంగా అవి మానవులు సహాయపడుతున్నాయి. అంతేకాకుండా నాగులు ఇంకా ప్రత్యేకమైన జీవులు అని ఎలా చెప్పుకోవచ్చు అంటే, నాగులకి ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి పంచ ఇంద్రియాలు ఉంటాయి. పంచ ఇంద్రియాల్లో నాగులకి చెవులు లేవు. ఏదైనా జీవికి ఒక ఇంద్రియం లేనప్పుడు, అంటే చెవులు లేనప్పుడు, మిగతా 4 ఇంద్రియాలు దాని బాధ్యతను తీసుకుంటాయి. అంటే ఇప్పుడు పాములకి చెవు లేకపోవడం వలన పాము శరీరం మొత్తము పాము చెవుల బాధ్యతను తీసుకుంటుంది. అందుకే అది చాలా చిన్న మైన్యూట్ వైబ్రేషన్స్ను కూడా అది పసిగట్టగలుగుతుంది. సద్గురు ఏం చెప్తాడంటే, ఎక్కడో అమెరికాలో భూకంపం వస్తే ఇండియాలో ఉండే ఒక నాగుపాము దాన్ని పసిగట్టగలదు అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, అవి ఎంత మైన్యూట్ వైబ్రేషన్స్ని కనిపెడుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నాగుల్ని ఎనర్జీకి రిప్రజెంటేషన్గా మనం వాడతాం. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తికి లేదా ఒక దేవతకి, ఒక ఈవెన్ రాక్షసుడికి కూడా, ఎవరికైనా వాళ్ళ శక్తిని చూపించడానికి నాగుల్ని వాడతారు. ఎందుకంటే దేవతలకి తల వెనుకల నాగుపాముల్ని, లేదా విష్ణువు అయితే ఆయన తలుపు మీద పాముని, ఆ విధంగా శివుడు అయితే మెడలో పాముని, ఈ విధంగా వాళ్ళ ఎనర్జీని రిప్రజెంట్ చేయడానికి నాగులను వాడతారు. అట్లే నవగ్రహాల్లో రాహు మొండాన్ని, కేతువు తలని నాగులతోనే రిప్రజెంట్ చేస్తారు. అవి కూడా ఎనర్జీకి, రాహు కేతువు మిస్ అయిన భాగాలకి ఎనర్జీ సంకేతాలు. ఈ విధంగా నాగులకి మన పురాణంలో కూడా చాలా ప్రత్యేకత ఉంది.
అంతేకాకుండా ఒక నాగు ఎవరైనా కాటు వేస్తే, అంటే ఒక పాము ఎవరినైనా కాటు వేస్తే ఇంకొక జాతి పాము ఆ విషయానికి విరుగుడై ఉంటుంది. ఈవెన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఒక జాతి పాము కాటు వేస్తే ఇంకొక జాతి పాము విషయాన్నే విరుగుడుగా ఇస్తారు. ఈ విధంగా నాగులు మానవులకి రకరకాలుగా సహాయపడమే కాకుండా అవి చాలా ప్రత్యేకమైన జీవులు అని నా అభిప్రాయం. అందుకే మనము ఇప్పుడు నాగదోషం గురించి అంత ప్రత్యేకంగా చర్చించుకుంటున్నాము. నా నెక్స్ట్ వీడియోలో నాగదోషం ఉంది అని గుర్తించడం ఎలా అనే టాపిక్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను.